Viewers, welcome to Vyuma Learnings AP TET 2024 Mathematics ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ సొల్యూషన్ చూద్దామా. మీకు మ్యాథమెటిక్స్ పరంగా ఎలాంటి బేసిక్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఫార్ములాస్ కానీ కావాలి అంటే షార్ట్స్లో ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు అవి చాలా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మీకు క్వశ్చన్ పేపర్స్ని షేర్ చేస్తాను. మీరు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటివి మరి ఎన్నో వీడియోస్ మీకు చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్ స్టార్ట్. ఓకే, మ్యాథమెటిక్స్ 91 to 120 క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం మరి. ఓకే, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూడండి. ప్రాపర్టీస్ కానీ ప్రైమ్ నెంబర్స్ కానీ అలాగే ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కానీ అవన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ option 3 is correct. Smallest prime number is 2. Okay, for an integer a into 1 is equal to a is equal to 1 into a. This is additive property. Option 2 is correct. Option 2 is correct. Okay, the rational number that does not have a reciprocal multiplicative inverse. Okay, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్ కూడా మీకు షార్ట్స్లో దొరుకుతాయి. ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు వీడియో స్కిప్ చేస్తారు. ఓకే, డైరెక్ట్గా మీరు షార్ట్స్కి వెళ్ళి ఈజీగా టాపిక్ వైజ్గా నేర్చుకోండి. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ వచ్చేసి 1 అనేది వస్తుంది. ఇక్కడ 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి మాత్రం డస్ నాట్ హ్యావ్ రెసిప్రోకల్ అన్నారు కదా, ఆన్సర్ ఈజ్ 0. ఓకే, ప్రతిదానికి మనం రెసిప్రోకల్ చేయొచ్చు కానీ 0కు చేయలేం. ఓకే, 94th one. Suppose a and b are positive real numbers, then a plus root b, a minus root b is equal to. Okay, this is in the form of a plus b, a minus b లో ఉందండి. a plus b into a minus b is equal to a square minus b square. అంటే మీరు ఈ ఫార్ములాని యూజ్ చేయండి. a square minus b square అంటే ఇక్కడ చూడండి, మీకు ఇది a స్క్వేర్గా మారిపోతుంది, ఇది వచ్చేసి రూట్గా మారిపోతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే a స్క్వేర్ మైనస్ b ఈజ్ ఆన్సర్. అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇఫ్ f ఈజ్ ఈక్వల్ టు, మనకు ఇక్కడ వచ్చేసి క్వశ్చన్లో ఫిబ్రవరి మంత్ డేట్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియాలి, మంత్ డేట్స్. ఓకే, ఇది లీప్ ఇయరా లేకపోతే ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఇఫ్ f ఈజ్ ఈక్వల్ టు x is a date of February 2024, then n of f is equal to, ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఇయర్ ఎప్పుడైతే మీకు ఇచ్చారో దీన్ని లీప్ ఇయర్ అనేది కనుక్కోవాలంటే 24 ఉంది కదా, లాస్ట్ బై 4 చేయండి. అప్పుడు మనకు ఈక్వల్ బై 4 చేసినప్పుడు డైరెక్ట్గా క్యాన్సిల్ అయింది అనుకోండి, అది లీప్ ఇయర్ అని అర్థం. ఓకే, ఇక్కడ లీప్ ఇయర్కి 29 డేస్ ఉన్నాయి, అంటే ఇది ఆన్సర్. ఓకే, అలా మనకు ఇలా వచ్చింది అనుకోండి, 1700 అని వచ్చింది అనుకోండి, బై 400తో చేయాలి. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ టాయ్ కార్ ఈజ్ 540 రూపీస్. ఇఫ్ ది ప్రాఫిట్ మేడ్ బై షాప్ కీపర్ ఈజ్ 20%, దెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫార్ములా ఉందండి, ప్రాఫిట్ ఫార్ములా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఓకే, ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది 450 రూపీస్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఎస్పి ఏమవుతుంది, ఈ వాల్యూ, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంటుంది, రిమైనింగ్ అనేది మీరు ఎక్స్ అనేది కన్సిడర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇన్ జనరల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కలెక్టెడ్ బై షాప్ కీపర్ బట్ నాట్ గివెన్ టు ది గవర్నమెంట్. ఓకే, అంటే ట్యాక్సెస్ అన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి కదా, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓన్లీ ఏది వెళ్ళదు, నాట్ గివెన్ అని అన్నారు, అందుకనే ఆన్సర్ ఈజ్ ఏమొస్తుంది, ప్రాఫిట్ ఈజ్ నాట్ గివెన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ మేకింగ్ ఏ పాలిగన్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే పాలిగన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ పాలిగన్ అనేది ఏ ప్లెయిన్ ఫిగర్ విత్ అట్లీస్ట్ 3 స్ట్రైట్ సైడ్స్ ఆఫ్ యాంగిల్. అంటే ఒక 3 సైడ్స్ కానీ, ఓకే 3 సైడ్స్, దీన్ని పాలిగన్ అని అంటారు. 4 సైడ్స్ ఉండేది కూడా పాలిగన్. అలా
వీటినండి పాలిగన్స్తో అట్లీస్ట్ 3 సైడ్స్ ఉంటే మనకు పాలిగన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే 2 స్టిక్స్తో మ్యాచ్ స్టిక్స్తో మనం చేయలేము, రైట్. దెన్ విత్ 2 స్టిక్స్ ఈజ్ ఆన్సర్స్, విత్ 2 మ్యాచ్ స్టిక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, 3 స్టిక్స్తో ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, 4 స్టిక్స్తో స్క్వేర్ ఫామ్ అవుతుంది, అలాగే 5 స్టిక్స్తో ఫామ్ అవుతుంది. ఓకే, పాలిగన్స్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 360 degrees. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్కి 360 degrees ఉంటుంది. ఓకే, ఏ క్వాడ్రాటరల్ హ్యావింగ్ ఓన్లీ ఈక్వల్ సైడ్స్ ఇన్ లెంత్. ఇక్కడ చూడండి, స్క్వేర్ అనేది మనము ఈక్వల్గా ఉంటుంది అని అనుకుంటాము, రైట్. ఇక్కడ డయాగ్నల్ కూడా ఈక్వల్ ఉంటుంది స్క్వేర్లో. ఓకే, కానీ రాంబస్కి మాత్రం ఈక్వల్గా ఓన్లీ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. ఓకే, డస్ నాట్. ఇక్కడ ఏ బి సి డి అనుకోండి, ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి అంటారు. ఓకే, ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి అంటే డయాగ్నల్స్ ఈజ్ నాట్ ఈక్వల్, ఓన్లీ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, ఓకే, ఇక్కడ డయాగ్నల్స్ అండ్ సైడ్స్ ఈక్వల్ అంటే స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. ఇక్కడ 90 degrees. ఓకే, టాంజెంట్కు, ఒక సర్కిల్కు టాంజెంట్కు ఎలా టాంజెంట్ ఉంటుందో దీనికి ఎంత ఉంటుందంటే 90 degrees అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ 90 degrees అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ టాంజెంట్. నెక్స్ట్ వన్, ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఫర్ ఏ గ్రూప్ డేటా. ఇక్కడ వచ్చేసి మీడియన్ అంటే ఏంటి అంటే ఇది మీడియన్ అండి. ఓకే, దిస్ ఈజ్ మీడియన్ ఫార్ములా, L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ బార్ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగులర్ బార్స్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, 2024 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి నంబర్ కానీ 2x కానీ 12 కానీ 24 కానీ ఎలాంటి నంబర్ సింగిల్ వేరియబుల్లో ఉన్నాయా దాన్ని మోనామియల్ అంటారు. ఓకే, బైనామియల్ అంటే ఏంటి అంటే 2x + 4, ట్రైనామియల్ అంటే 2x + 5y + 3 అంటే సి ఏదైనా ఉండని. ఓకే, మల్టీనామియల్ అంటే 2x + 4x² కంటిన్యూస్గా ఎన్నైనా ఉండొచ్చు, మల్టీ అంటారు. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది నంబర్ ఇచ్చారు, ఇయర్ ఇచ్చారు కాబట్టి మోనామియల్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇఫ్ x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు. ఇది ఆన్సర్ మీరు ఎలా చేయాలి అంటే x + y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తే మైనస్ అవుతుంది. దీన్ని క్యూబ్గా తీసుకోండి. క్యూబ్గా తీసుకున్నప్పుడు ఇది x³ + y³ + 3xy ఇంటూ x + 5y ఫార్ములాలో ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు. దీన్ని మీరు చేసినట్లయితే మనకేమొస్తుందంటే ఆన్సర్ 3xyz అనేది వస్తుంది. అంటే ఎలా వస్తుంది, x³ + y³ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, మనము ఇక్కడ తెచ్చుకుంటాం దాన్ని, y³ ఈజ్ ఈక్వల్ టు 3 ఇలా వస్తుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, to get the imaginary roots of a quadratic equation ax² + bx + c is equal to imaginary. ఇక్కడ చూడండి 4 రూల్స్ ఉన్నాయి. d = 0 అనేది, d = k అనేది, d <0, d <0. ఇక్కడ వచ్చేసి ఇవి మాత్రం, ఇక్కడ d = 0 అన్నప్పుడు b² - 4ac = 0 అంటే ఇది వస్తుంది. ఓకే, దీనికి ఇది వస్తుంది. ఓకే, b² - 4ac = 0 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చేసి ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ d < ఉన్నప్పుడు < మాత్రమే వస్తుంది. ఓకే, గ్రేటర్ ఉన్నప్పుడు గ్రేటర్ మాత్రమే వస్తుంది. అంటే ఇమాజినరీ అనేది ఏంటి అంటే ఇమాజినరీ అనేది లెస్ దాన్ ఈజ్ ఇమాజినరీ. ఓకే, లెస్ దాన్ ఈజ్ ఇమాజినరీ, గ్రేటర్ దాన్ ఈజ్
రియల్ అండ్ డిఫరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు రియల్ అండ్ ఈక్వల్ వస్తుంది. రియల్ అండ్ ఈక్వల్ అనేది ఈక్వల్ టు ఉండాలి. ఓకే, ఇక్కడ ఇమాజినరీ రూట్స్ ఆర్ b² - 4ac < 0. ఓకే, నెక్స్ట్ వన్, ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. హెమిస్పియర్, స్పియర్ ఫార్ములాస్, సిలిండర్, సర్కిల్ ఫార్ములాస్, ట్రయాంగిల్ ఫార్ములాస్, స్క్వేర్ ఫార్ములాస్ అన్నీ షార్ట్స్లో ఉన్నాయండి. మీరు ఒక్కసారి దీన్ని బాగా చదివితే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఆప్షన్ ఇక్కడ వచ్చేసి 3 ఈజ్ కరెక్ట్. 3πr². ఇదే ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా నేను షార్ట్స్లో మీకు పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 240 cm² అండ్ వన్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఈజ్ 16 cm దెన్ ది అదర్ డయాగ్నల్. అంటే ఇక్కడ రాంబస్ ఆల్రెడీ చెప్పాను మీకు డిఫరెంట్గా ఉంటుందని కదా, డిఫరెంట్గా ఉంటుంది. ABCD ఇక్కడ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 16 ఒకటి ఇచ్చారు, అంటే రిమైనింగ్ ఇంకొకటి ఏంటి అని అంటున్నారు. అంటే ఆన్సర్ వచ్చేసి ఎలా చేయాలి, హాఫ్ D1 × D2. అంటే ఇక్కడ ఆన్సర్ 240 అనేది ఇచ్చారు, రైట్. ఇక్కడ D1 వాల్యూ ఎంత, 16, రైట్. ఇక్కడ చూడండి, 240 ఈజ్ ఈక్వల్ టు D1 ఈజ్ హాఫ్ × 16 × D2. ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 2 1s 2 8s 8. నెక్స్ట్ ఇలా 3 0s, అంటే D2 వాల్యూ ఈజ్ 30, రైట్. D2 వాల్యూ ఈజ్ 30 ఈజ్ కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 13 cm, 12 cm అండ్ 5 cm. ఇక్కడ సేమ్ ఫార్ములా లాగే ఉంటుందండి, ఇది కూడా హాఫ్. ఓకే, బేస్ ఇంటూ హైట్. అంటే ఇక్కడ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 5 అనుకున్నప్పుడు, హైపోటెన్యూస్ అన్నప్పుడు 13, ఇది 12 వస్తుంది. ఇక్కడ హైట్ బేస్ వచ్చేసి 5, హైట్ వచ్చేసి 12. మీకు క్యాన్సిల్ చేసినట్లయితే, ఇది క్యాన్సిల్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 2 1s 2 6, 5 6 30 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 30 ఈజ్ కరెక్ట్. ఓకే, సేమ్ 30 cm² is answer. Okay, the probability for drawing out a red king from a deck of cards. Okay, అంటే ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయి కదా, టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. రెడ్ కార్డ్స్ ఎన్ని చెప్తున్నారంటే 2 కదా, 2 రెడ్ కార్డ్స్. అంటే డైమండ్లో ఒకటి ఉంటుంది, హార్ట్లో ఒకటి ఉంటుంది. ఓకే, మీకు డీటెయిల్స్గా ఇది ఒకసారి నేను షార్ట్లో పెడతానండి, ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఏంటి అనేది. ఓకే, సింబల్ వైజ్గా పెడతాను, మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. చూడండి, ఇక్కడ టోటల్గా 52 కార్డ్స్, 52 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి రెడ్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 13 డైమండ్, 13 హార్ట్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఒకటి రెడ్ ఉంటుంది, దీంట్లో ఒకటి రెడ్ ఉంటుంది, అంటే 2. టోటల్ ఎన్ని కార్డ్స్, 52. ఓకే, అంటే 1s 2s నెక్స్ట్ 6, అంటే 1/26 ఈజ్ ఆన్సర్. 1/26 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్కి ఒక ఫార్ములా ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ -4, 0 అండ్ 6, 0. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసి x1 y1 x2 y2 దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వాల్యూ వచ్చేసి 10 అనేది వస్తుంది. ఓకే, ఆన్సర్ ఈస్ 10. ఆన్సర్ ఈస్ 10. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ 5, 2, 4, 7 అండ్ 7, -4. ఓకే, దీనికి వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే హాఫ్, ఇక్కడ x1 y1 x2 x1 y1 x2 y2 x3 y3. దీనికి ఫార్ములా వచ్చేసి ట్రయాంగిల్కి హాఫ్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. అంటే ఈ ఫార్ములాని మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1 వచ్చినప్పుడు ఇక్కడ 2 వస్తుంది, 2 వచ్చినప్పుడు 3 వస్తుంది, 2 1 తర్వాత 2. ఓకే, అలా ఫార్ములాని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ 2 square units is answer. Okay, if A, B and C are interior angles of a triangle ABC, then
sin b plus c by 2 is equal to, answer is cos a by 2. Cos a by 2 is answer. Option 3 is correct. Okay. Next one, if 3 tan a is equal to 4 then cos a is, అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ షార్ట్స్లో ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయండి. హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, రైట్. ఇక్కడ tan θ అనేది ఏం చేసుకోవాలి, tan is equal to 4/3. tan అనేది ఏమవుతుంది అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది tan. అయితే కాస్ ఏమవుతుంది అంటే కాస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే అడ్జసెంట్ ఏదవుతుంది, 3/5 is answer. 3/5 is answer. Okay. When there was no mathematical or scientific material available, this Indian scientist managed to measure the time taken for the Earth's rotation as 23 hours 56 minutes and 4.1 seconds. Answer is Aryabhat. Okay. Aryabhat is the Indian father of Indian mathematics and invented జీరో అండి. జీరోని ఇంట్రడ్యూస్ చేసింది ఆర్యభట్ ఇన్ 5th centuryలో ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని బ్రహ్మగుప్త నెక్స్ట్ 7th centuryలో వర్కౌట్ చేశారు. ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ ప్రూవింగ్ ఏ థీరమ్ ఏ స్టూడెంట్ మూవ్ ఫ్రమ్ ద గివెన్ డేటా టు కన్క్లూజన్ బై అప్లయింగ్ నోన్ కాన్సెప్ట్స్ ఫార్ములే ఇన్ ఏ సీక్వెన్షియల్ వే. హిస్ అప్రోచ్ ఈజ్ ఇండక్టివ్ అండ్ సింథటిక్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండ్ 4th ఆప్షన్ ఈజ్ రెండు కరెక్ట్ అండి. ఆన్సర్ వచ్చేసి 2 ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 1 and 4 ఈజ్ కరెక్ట్. ఓకే. ద సోర్స్ వర్డ్ ఫర్ ది హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ హ్యూరిస్కో, విచ్ మీన్స్ ఐ ఫౌండ్. దిస్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, when we move from top to bottom in Egler-Dale's cone of experience, direct experience will increase. Okay. Option 1 is correct. Okay. ఇలా ఉంటుందండి. ఓకే. టాప్ టు బాటమ్ ఉన్నారు కదా, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. According to Mary Porter and Virgil Millery, the intelligent quotient of slow learners in mathematics is less than 90. Option 4 is correct. Okay. Option 4 is correct. Last one, the evaluation for estimating the field in which the students will flourish in future is prognostic evaluation. Prognostic evaluation is అంటే ఏంటి అంటే ఎస్టిమేషన్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్. ఓకే. ఎస్టిమేషన్ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్ గురించి. ఓకే. ఫ్యూచర్ గురించి ఉంటుందండి ఇక్కడ. ఓకే. అంటే డయాగ్నాస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే ఎస్టిమేషన్ ఎలా ఉంది, ఎస్టిమేట్ అనేది కదా, ఎస్టిమేషన్ ఫ్యూచర్ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఎస్టిమేట్ ఫ్యూచర్ చూసారా, ప్రోగ్నాస్టిక్ అనేది పెట్టేయండి. ఎండ్లో చేసేది సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, మానిటర్ చేసేది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ప్రోగ్నాస్టిక్ అనేది ఎస్టిమేటెడ్గా ఉంటుంది, ఎస్టిమేటెడ్ అండ్ ప్రిడిక్షన్గా ఫ్యూచర్ పర్పస్గా ఉంటుంది. నెక్స్ట్ డయాగ్నాస్టిక్ అనేది ఈజ్ ఏ షార్ట్ టెస్ట్. ఓకే. ఆప్షన్ ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. ఓకే. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఇంకా 2 sets ఆఫ్ పేపర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ 30 అనేది కంప్లీట్ చేస్తే 2 sets ఆఫ్ పేపర్స్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కంప్లీట్ అవుతాయి. ఓకే. మీరు ఈజీగా మీ సబ్జెక్ట్ను సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటూ వెళ్ళండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. బాయ్.